జై శ్రీరామ్ అండి. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. ఈరోజు 7వ రోజు 7వ పాసురము. కీసు కీసెన్రెంగు మానై చాతంగలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயிப்பெணே காசும் பிறப்பும் கலகல பக்கை பேர்த்து வாசனரங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக்க பெண்ணிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாம் తిరవలయేలోరెంబావాయ్. ఈ పాసురంలో భావం చూద్దాము. అమ్మ గోదాదేవి నోము విషయం తెలిసి నిద్రిస్తున్న ఓ నాయక్ని మేల్కొలపటం, అంటే ఓ గోపికను మేల్కొలపటం. ఓ చెలి, మాకు నాయకురాలువై నోము నోచు విషయం అంతా తెలిసి ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! తెల్లవారిందమ్మా. అదిగో భరద్వాజ జంట పక్షులు రాత్రి అంతా కలిసి ఉండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమనే శబ్దం నీకు వినబడలేదా? ఓ చిన్నదానా, గోపికలు వేకువనే లేచి పెరుకు చిలుకుచుండగా వారి మెడలో వేసుకున్న మంగళసూత్రంలోని 2 తాళిబొట్లు, కాసుల పేరులు రాచుకొని కలిగే శబ్దం, చేతిగాజుల గలగలలు నీ చెవికి వినుపడనే లేదా? మజ్జిగ చిలికేటప్పటి చిర్రుబుర్రుమనే మనోహర శబ్దమైన వీణుల విందుగా నీకు వినబడటం లేదా? మాకు నాయకురాలివి, పరంధాముడు సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్న శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ కీర్తిస్తుండగా నీవు వింటూ కూడా నిద్రలో ఉన్నావా? ఇకనైనా తొందరగా మేలుకొని తలుపు తెరువు, మనమంతా వ్రతమాచరించాలి కదా. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. శ్రీ గోదారంగనాథ స్వామి చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే.